హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఇలా ఉన్నారు ఫ్రెండ్స్. పండుగలు ఏదైనా ఉన్నా సరే ఇలా ప్లాన్ చేసుకుంటాం ఫ్రెండ్స్. నైటే ఇలా పాత్రలంతా క్లీన్ చేసుకొని పెట్టుకుంటాం ఫ్రెండ్స్. షింక్లో డైలీ మేము ఈరోజు ఇలానే చేస్తాం. నైటే క్లీన్ చేసుకొని ఇస్తాం ఫ్రెండ్స్. క్లీన్గా నైటే చేసుకుంటే ఇలా ప్లాన్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. డైలీ ఇలా చేసుకుని తెల్లవారితే ఇలా అన్ని పూజలు ఇలా ఇవన్నీ చేసుకునే దానికి మనకు సులువుగా ఉంటుంది ఫ్రెండ్స్. నైటే తినంగానే ఇలా క్లీన్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. తెల్లవారితే పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి పూజ చేసుకోవడానికి అన్నిటికి మనకి చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. దానికి నైట్లే కడుక్కొనేది స్టవ్ క్లీన్ చేసుకునేది అంతా చేసుకొని ఇస్తాను ఫ్రెండ్స్. క్లీన్గా పెట్టుకుంటాం ఫ్రెండ్స్. డైలీ ఇలానే చేస్తాం ఫ్రెండ్స్. తర్వాత ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పిల్లలకు ఇంట్లో క్లీన్ అంతా చేసుకొని పూజ అంతా చేసుకుంటాం ఫ్రెండ్స్. సోమవారం శుక్రవారాలు పండుగలు అనేదే కాదు ఫ్రెండ్స్, డైలీ ఇలానే చేస్తాను. కానీ పండుగల రోజు ఇంకొంచెం ముందుగా తెల్లవారు లేస్తాం ఫ్రెండ్స్. 4 o'clock ఆ టైంలో లేస్తే మనకు అన్ని చకచక అన్ని పనులు ఇలా అవుతాయి ఫ్రెండ్స్. ఇలా ప్లాన్ చేసుకుంటే మనకి ఇది డిస్టర్బెన్స్గా ఉండదు ఫ్రెండ్స్. చూడండి, పూజ అన్నీ పొద్దునే 6 కల్లా కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. వరమహాలక్ష్మి వ్రతం అయితే బ్రాహ్మీ ముహూర్తంలోనే చేసుకొని ఇస్తాం ఫ్రెండ్స్. ఆ వీడియోస్ నెక్స్ట్ వస్తాయి ఫ్రెండ్స్. మోర్ వీడియోస్ షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, కడపకు ఇలా బొట్టు పెట్టుకొని పసుపు రాసుకొని ఇలా బొట్టు పెట్టుకుంటాం ఫ్రెండ్స్. చాలా బాగా మీరు ఇలా ట్రై చేయండి. అమ్మవారికి చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఇది ఇతర తిలకం బొట్టు మీరు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా ప్లాన్ చేసుకుంటే మన పనులు సులువుగా ఉంటుంది ఫ్రెండ్స్. మనముగా టైం టేబుల్ లాగా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా టయానికి ఇలా చేసుకోవాలి, ఈ టయానికి కంప్లీట్ చేసుకోవాలి అనేసి మనం తెలుసుకుంటే చాలు ఫ్రెండ్స్. మనకు ఒక డిస్టర్బెన్స్ అనేది ఉండదు ఫ్రెండ్స్. పిల్లలకు సరైన టైం స్కూల్కి చేయడానికి అన్నింటికీ సులువుగా ఉంటుంది ఫ్రెండ్స్. 5 o'clock లేస్తే అన్ని పనులు చకచకా జడుస్తాయి ఫ్రెండ్స్. లేట్ ముందరే పూజ గది పూజ సామాన్లు అంతా క్లీన్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేయండి, మీకు కూడా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇలా పూజ చేసుకొని మన టైం కూడా సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, 6 కల్లా ఇలా పూజ చేసుకోవడం కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. మేము 10 members ఉంటాం ఫ్రెండ్స్, అందుకని ఇలా చేస్తాం ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు సూర్యోదయం అవుతుంది చూస్తున్నారా. ఈసరికల్లా పనులల్లో పూర్తి చేసుకున్నాను ఫ్రెండ్స్. చాలా చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. కొన్ని క్లిప్స్ మీకోసం యాడ్ చేశాను. చూడండి, మా తులసమ్మ చెట్టు ఎలా ఉందో చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎలా వస్తుంది అన్నారు. తర్వాత గుడికి వెళ్ళాము. అక్కడ మునేశ్వర స్వామికి అభిషేకం ఫ్రెండ్స్. చాలా బాగా నడిచింది. ఇలా మేము డైలీ గుడికి ఇంట్లో పూజ ఇలా చేసుకుంటాం ఫ్రెండ్స్. మీరు ఎలా చేసుకుంటారో ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, మా అబ్బాయి అమ్మవారి దగ్గర ఎలా పూజ చేసుకొని ఎలా మొక్కుతున్నాడో. అమ్మవారు మా ఇంట్లో ఎలా ఉండారో చూడండి, వరమహాలక్ష్మిలో ఉన్నట్టు డైలీ మేము ఇలాగనే పూజ చేసుకుంటాం ఫ్రెండ్స్. చూడండి, దేవస్థానం దగ్గర ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్. స్వామివారు మీకు కూడా అన్ని శుభాలు చేయాలని కోరుకుంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.